శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వరఫలాల కార్యక్రమానికి స్వాగతం. మే 5 నుంచి మే 11వ తారీఖు వరకు చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా మనం గమనించినట్లయితే మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురుగ్రహ సంచారం అనేది అనుకూలమైనటువంటి స్థానాల్లో సంచారం మొదలైంది. మే 1వ తారీఖు నుంచి గురువు వచ్చేటప్పటికి ధనస్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ధన సంబంధితమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఒకరికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా వారి పైకి రావటం అనేది మీ మానసిక సంతృప్తికి గల కారణకంగా ఉంటుంది. వివాహ సంబంధితమైన విషయాల్లో పురోభివృద్ధి అనేది ఉంటుంది. పిల్లలకి ఒక లెవెల్లో సెటిల్ అవుతారు అని వారి మీద రోజు రోజుకి మీకున్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది, వారి మీద మీకున్నటువంటి నమ్మకం అనేది నిజం అని చెప్పి మీ మనసుకు తెలుస్తూ ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మేషరాశి వారికి మనం గమనించినట్లయితే జన్మరాశిలో ఉన్నటువంటి గురువు ధనస్థానంలోకి పోయినప్పటి నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వటం అనేది స్టార్ట్ అయిందన్నమాట. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ అనేది ఒక తలకి మించినటువంటి భారంగా ఉంటుంది. అంటే ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. వైవాహిక జీవితంలో కోపతాపాలు అనేవి సహజంగా మీరు గుర్తించడం జరుగుతుంది. మరి అదేవిధంగా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మీ ముక్కుసూటితనంతో మీరు అనేటువంటి మాటలు ఎదుటివారి మనసుని ఎటువంటి గాయానికి గురి చేస్తాయని చెప్పి 1-2 సార్లు మీరు అనలైజ్ చేసుకున్న తర్వాత జీవితంలో ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదురవటం జరుగుతుంది. వాటి నుంచి తొందరగా రికవరీ కూడా అవ్వగలుగుతారు. ఎంతో ఉత్సుకతతో ఆనందంతో పనిచేయటం జరుగుతుంది. వారాంతంలో బంధువర్గంతో గడపటం, నూతన పై స్థాయిలో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పడటం, కెరీర్ పరంగా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళగలుగుతాను అని చెప్పి ఒక ఆలోచన అనేది మీ మనసులో క్లియర్గా కూడా ఉండగలుగుతుంది. మరి అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఖర్చు అనేది కొద్ది ఎక్కువగానే ఉండడం జరుగుతుంది. సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తున్నామనే విషయాల్లో 1-2 సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కెరియర్ పరంగాను మరి మనీ స్పెక్యులేషన్స్లో వడ్డీ వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. పుస్తకం ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. గురువు ధనస్థానాల్లో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి బాగా అనుకూలించే విధంగా కూడా ఉంటుంది. రావాల్సినటువంటి సమయానికి కెరియర్ పరంగా కూడా అనుకూలమైనటువంటి ఒక మంచి మార్పు జీవితంలో వస్తుంది అని చెప్పి మీరు తెలుసుకోగలుగుతారు. ఈ వారం సాఫీగా జరగగలుగుతుంది. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా పురోభివృద్ధి అనేది ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల మరియు అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. మరియు అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి గురుగ్రహ అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంది ఈ రాశి వారికి. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే గ్రూప్స్ కానీ ప్రిలిమ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. మంచి అనుకూలమైనటువంటి స్థానంలో గురువు ఉన్నందువల్ల ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. షష్టమంలో కేతువు కూడా అనుకూలించేటువంటి ఫలితం. ధైర్యంతో చేసేటువంటి పనుల్లో కానీ మీకు ఎదురు లేకుండా ఉండేటువంటి స్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. రాజకీయ పరంగా కూడా అనుకూలమైనటువంటి కాలంగా మేషరాశి వారికి గోచరిస్తుంది. రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా రవి అనుకూలత కోసం సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే అన్ని శుభాలు కలగలుగుతాయి.